హాయ్ అండి. ఇది వచ్చేసి మన గార్డెన్లోని స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ మొక్క. దీనికైతే వచ్చిన కంకి నుంచి మనం విత్తనాలు అయితే సేకరిద్దాము. విత్తనాలు ఎలా తయారు చేసుకోవాలి, ఆ తయారు చేసుకున్న విత్తనాలు అయితే అసలు మొలుస్తాయా మొలవా అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఈ కండిని వచ్చేసి ఈ విధంగా బాగా ముదిరేలాగా పెట్టుకోవాలండి. చెట్టు నుంచి అయితే ఈ విధంగా ముదిరిన తర్వాతనే తీయాలి. ఆ పైన వచ్చేసి ఆ లాక్ వస్తుంది కదా, అది వచ్చేసి ఈ విధంగా ఎండిపోవాలి లైట్గా. దీన్ని మనం వచ్చేసి ఒక రోజంతా ఎండలో అయితే ఆ పైన లేయర్స్ ఉంటాయి కదా, అవి అయితే తీయకుండా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత బాగున్నాయో మన గార్డెన్లోటివి స్వీట్ కార్న్ అండి. ఇవి ఎంత బాగున్నాయో చూడండి. ఇప్పుడైతే మనము దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఆ పైన వచ్చేసి ఆ తొక్క అయితే తీయకుండా అదే విధంగా ఎండలో అయితే ఒక సాయంత్రం వరకు పెట్టుకున్నామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే పెట్టుకున్నాం ఈ విధంగా. చూడండి ఎండ అయితే బాగా తగలాల. ఎండ ఈ విధంగా తగిలిన తర్వాత అప్పుడే దాంట్లో నుంచి గింజలు వచ్చేసి కొంచెం కుషించుకుంటాయి అన్నమాట. సైజ్ అయితే డిక్రీజ్ అవుతాయి, తగ్గుతాయి. ఇప్పుడైతే మనం సాయంత్రం వరకు ఎండబెట్టిన దాంట్లో నుంచి అయితే విత్తనాలు చూద్దాం రండి ఎట్లుంటాయో. చూడండి ఇప్పుడు దీంట్లో అయితే విత్తనాలు ఈ విధంగా కొంచెం కుషించుకుపోయినాయి. ఈ విధంగా ఉన్నప్పుడే మనకు విత్తనం అయితే దాని నుంచి తీసినప్పుడు కింద అడుగు భాగం విరిగిపోకుండా అయితే వస్తుంది. ఇప్పుడు వాటిని అయితే మనము ఏ విధంగా అయితే తీద్దామో చూద్దామండి. ఫస్ట్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాము. ఆ లేయర్స్ అన్నీ తీసేసి ఆ తొక్కంతా తీసేసి ఒక్కొక్కటిగా తీసుకోవాలండి. 4, 5 అట్లా మనం తీసామంటే కింద అడుగు భాగం అయితే మొనపోతుంది. ఆ మొనపోయిందిరా అంటే అవి అయితే మొలకెత్తవు. ఈ విధంగా అయితే మనం ఒక్కొక్కటి ఇలా కొంచెం రౌండ్ షేప్లో తిప్పుకుంటూ తీసుకురావాలి. చూడండి ఈ మొన అయితే చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఉండాలి. అది కానీ పోయిందంటే మనకు ఆ గింజ అనేది జర్మినేట్ అవ్వదన్నమాట. ఈ విధంగా అయితే కొన్ని మీకు శాంపిల్ కోసం అయితే మనం ఈ విధంగా తీసి ఏ విధంగా ఎండలో పెట్టుకుంటున్నామండి. దీనికి వచ్చేసి ఇప్పుడు మనం చీమలు అయితే తినకుండా మన హిట్ కానీ ఏదైనా లక్ష్మణ్ రేకు ఉంటుంది కదా, అదైతే మనం ఈ విధంగా అయితే గీసుకుంటున్నాము. ఈ విధంగా 3 డేస్ అయితే ఎండాలండి ఖచ్చితంగా. చూడండి ఇప్పుడు 3 డేస్ తర్వాత ఎట్లున్నాయో గింజలు సగానికి సగం తగ్గిపోయాయండి సైజు. ఎట్లయితే ఎండితే మాత్రమే ఈ విధంగా తగ్గుతాయి. ఇప్పుడు మనం అట్లా గింజను తీసుకొని అట్లా తుంచామంటే 2గా తునిగిపోవాలి. ఎండలేదురా అంటే ఆ విధంగా రాదనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మొలకెత్తాయి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే మొన అనేది ఉండాలండి. అది లేదురా అంటే మొలకెత్తదు. చూడండి ఎంత బాగా అయితే ఎండిపోయిందో. అదే మన నార్మల్ కార్న్ అయితే కనుక స్వీట్ కార్న్ కాకుండా ఈ విధంగా రాదు, రౌండ్గా ఉంటుంది గింజ. ఆ సీడ్ అనేది రౌండ్గా ఉంటుంది, షేప్లెస్గా ఉండదు. ఇవి అయితే షేప్లెస్గా ఉంటాయి. స్వీట్ కార్న్ మాత్రమే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడైతే మనము చూడండి మన దగ్గర తయారైపోయిన 3 డేస్ తర్వాత తయారైపోయిన విత్తనాలు అయితే మన దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నాం. వీటిని అయితే ఇప్పుడు టీ కప్పులు తీసుకొని వాటి కింద హోల్స్ పెట్టుకొని వాటిలో మంటి తిమ్ముకొని ఇవి అసలు గింజలు మనం తయారు చేసినటివి మొలుస్తాయా లేదా మనమైతే ఇప్పుడు టెస్ట్ చేద్దాం రండి. ఫస్ట్ అయితే కప్పుల్లోకి ఈ విధంగా మట్టిని అయితే నింపుకుంటున్నామండి ఒక 75% వరకు. చూడండి ఈ విధంగా అయితే మన దగ్గర ఉన్న గార్డెన్ సాయిల్ అండి అది. ఈ విధంగా ఇప్పుడైతే మనం సీడ్ వేద్దాం రండి. ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి మాత్రమే వేస్తున్నాము. మీరైతే చూడొచ్చు ఇప్పుడు ఎట్లా వేస్తున్నాము. ఈ విధంగా వేసిన తర్వాత దాని మీద మళ్ళీ లైట్గా మట్టి అయితే చల్లాలండి. ఎందుకంటే ఇది కప్పు కదా, అదే మనము భూమిలో వేసేటప్పుడు అయితే మన వేలుతో లోపలికైతే అనొచ్చు, కానీ దీంట్లో అంత ఇదిగా పోదు. అందుకనేసి మనం వచ్చేసి ఈ విధంగా మట్టి అయితే లైట్గా చల్లుకొని ఇప్పుడైతే వాటర్ని ఈ విధంగా స్ప్రే చేద్దామండి. ఫుల్గా అయితే స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి. ఎందుకంటే ఆ మట్టిలో సాయిల్లో తేమ శాతం లేదనమాట. తేమ లేదు కాబట్టి ఫుల్గా అయితే వాటర్ నింపుకోవాలి. చూడండి ఈ విధంగా నింపుకొని నేను ఇప్పుడు దీన్ని గ్రీన్ షేడ్ నెట్ కింద అయితే పెట్టుకుంటున్నాను. చూడండి గ్రీన్ షేడ్ నెట్ కింద అయితే ఈ విధంగా పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నాకు తెలిసి 3 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుందండి జర్మినేట్ అయ్యి మొలక బయటికి రావడానికి. చూపిస్తాను చూడండి మీకు 3 డేస్ తర్వాత మళ్ళీ. అండి ఇప్పుడు చూడండి 3 డేస్ తర్వాత మన నాటిన స్వీట్ కార్న్ గింజలు అయితే మొలకెత్తాయా లేదా ఇప్పుడైతే చూద్దాం రండి. చూడండి ఇప్పుడు చూడండి, అయ్యో భలే వచ్చాయి. 4 వేస్తే 4 వచ్చాయండి, ఒక్కటి కూడా మిస్ కాలేదు. చూడండి ఈ విధంగా వచ్చాయి. ఒకటైతే వేరు మాత్రం పైకి వచ్చింది, మిగిలిన 3 అయితే బాగా వచ్చాయి. వేరు పైకి వచ్చింది. దాన్ని అయితే మనం చూద్దామండి అది ఏమైంది, అసలు మొక్క కిందికి ఏమైనా వెళ్ళిందా లేదా అనేది చూద్దాము. ఓహో చూడండి ఎంత బాగా వచ్చిందో. వేరు పైకి వచ్చి మొక్క లోపలికి వెళ్ళిపోయిందండి. దీన్ని ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, చేస్తే మొక్క రాదు బయటికి. సో మనం ఇప్పుడు దీన్ని ఇట్లే వదిలేద్దాము.
చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి ప్రయోగం అయితే సక్సెస్ అయిందండి. ఇప్పుడైతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను. నెక్స్ట్ వీడియోలో అయితే మన కొబ్బరికాయని ఎలా మొలకెత్తించుకోవాలో పెడదామండి.